ఎన్నికల సందర్భంలో అతి ఎక్కువగా ఆలోచించి ఓటేసేటువంటి వాళ్ళు మధ్యతరగతి. చిరాకేస్తే అసలు ఓటేయడానికే పోలింగ్ బూత్కి వెళ్ళరు. లేదు పర్లేదు మనకి నచ్చినోడు ఉన్నాడు అనుకుంటే ఓటేస్తారు. అందుకని మధ్యతరగతి ఓట్లు 30-40% మించి పడవు. అందుకనే రాజకీయ పార్టీలు కూడా లేబర్కి వేసేస్తే ఏదైనా సంక్షేమ పథకాలు ఇచ్చేస్తే లేకపోతే ఏదైనా హామీలు ఇచ్చేస్తే వాళ్ళు క్యూలు కట్టి ఓట్లు వేసేస్తారు కదా అనేటువంటి ధైర్యంతో ఉంటుంటారు. ఇప్పుడు మిడిల్ క్లాసే ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వానికి దూరంగా ఉంది. అయితే జగన్ ప్రభుత్వం మాత్రం మిడిల్ క్లాసును కూడా పేదల పేరుతో ఇప్పుడు 2 రకాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. ధనిక పేద వర్గం. ధనిక వర్గం 10 లక్షల కుటుంబాలు, పేదవర్గం 1,50,00,000 కుటుంబాలు. వాళ్ళు ఇచ్చినటువంటి రేషన్ కార్డుల సాక్షిగా వైట్ రేషన్ కార్డులు 1,50,00,000 మందికి ఉంటే అదే సందర్భంలో ఇటు 10 లక్షల మంది మాత్రమే ధనికులు ఉన్నట్టుగా ఉంది లెక్క. ఇక్కడ మధ్యతరగతి కోసం ప్రత్యేకించి నా సలహా అయితే, ఎందుకంటే ఈ మధ్యతరగతి ఇవన్నీ ఏదో తినేసేయాలనుకోవట్లా. ఇప్పుడు ఆ కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి బియ్యం ఉంది కదా, భారత్ రైస్, అది ఇంటి దగ్గరికి డెలివరీ అని చెప్పండి. 25 రూపాయలకే ఇంటి దగ్గరికి డెలివరీ అని చెప్పండి. అట్లాగే పప్పులు ఉప్పులు అన్నీ కలిపి 1,000 రూపాయల్లో ప్యాకేజ్ అని చెప్పండి. ఏ పార్టీ అయినా వాడుకోవచ్చు దీన్ని. 1000 రూపాయలకి పప్పులు ఉప్పులు అని చెప్పండి. 10 లక్షలకి ఇల్లు ఫ్రీగా ఇవ్వద్దు. లేబర్కి ఫ్రీగా ఇస్తున్నాం అంటున్నారు కదా, మధ్యతరగతి 10 లక్షల్లో 100 గజాల ఇల్లు ఫ్రీ అని చెప్పండి. సింగిల్ బెడ్రూమ్ హౌస్ ఇవ్వండి చాలు. 100 గజాల్లో సింగిల్ బెడ్రూమ్ హౌస్ ఇవ్వండి. 10 లక్షల రూపాయలకి ఇవ్వండి. వాళ్ళు జీవితకాలం గుర్తుపెట్టుకుంటారు. డయాగ్నసిస్ సెంటర్లో ప్రతి 10,000 మంది అదే ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్కి ఒక 2 డయాగ్నసిస్ సెంటర్లు పెట్టండి. ఫ్రీగా ఇవ్వద్దు. 25% ఛార్జీలు వసూలు చేసుకోండి. అప్పుడు ఇటు ఉద్యోగాలు ఉంటాయి డాక్టర్లకి, దాంట్లో పనిచేసేటువంటి రేడియాలజిస్టుల దగ్గర నుంచి అందరు టెక్నికల్ స్టాఫ్ అందరికీ ఉంటాయి. అటు పక్కన పబ్లిక్కి తక్కువ రేటుకు వస్తుంది. మరొక వైపున ఏదైతే ఇప్పుడు ఇస్తున్నటువంటి పెన్షన్లు ఉన్నాయో మధ్యతరగతికి ఉద్యోగం అంటే ప్రతి ఒక్కరికి ఉద్యోగం శాశ్వతం కాదు కదా. ప్రైవేట్ ఉద్యోగాలు చేసేటప్పుడు ఏదైతే 3 లక్షల నుంచి 10 లక్షల రూపాయల లోపు సంపాదన ఉన్నటువంటి వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ ఎవరైతే కడుతుంటారో వాళ్ళు ఏదన్నా కనుక పరిస్థితులలో జాబ్ కోల్పోతే ఒక 6 నెలల పాటు నెలకు ఒక 5,000 10,000 వేయండి. ఇది చేస్తే వాళ్ళు జీవితకాలం గుర్తుపెట్టుకుంటారు. అది కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా.